హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను మన స్కిన్ని వైట్నింగ్ చేసే రైస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. దీన్ని మీరు 7 డేస్ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారండి. నేను వాడుతున్నాను కాబట్టే చెప్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇందుకోసం ముందుగా నేను ఒక బౌల్లో 2 స్పూన్ల రైస్ తీసుకున్నానండి. ఏ రైస్ అయినా పర్లేదు, మనం వాడేదే తీసుకోండి. వీటిని 2 టైమ్స్ వాష్ చేయాలండి వాటర్తో. రైస్లో మన స్కిన్కి మేలు చేసే విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయండి. వీటి వల్ల మన స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది. అదేవిధంగా స్కిన్ వైట్నింగ్ అవటంలో రైస్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మార్కెట్లో వాడే ఫేస్ క్రీమ్లో చాలా వరకు ఈ రైస్ని యూజ్ చేస్తారండి, ఎందుకంటే ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా వర్క్ చేస్తుంది. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నేను స్టవ్ మీద కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. మొత్తం కంప్లీట్గా ఉడకవసరం లేదు, కొద్దిగా లాస్ట్లో వాటర్ ఉండేలాగా ఉడికించుకోవాలండి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఒక 10 మినిట్స్లో మనకి ఈ విధంగా మంచిగా ఉడికిపోతుందండి. కొద్దిగా వాటర్ ఉందనగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వీటిని చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారిపోతాయండి. నేను వేరొక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ ఈ రైస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు క్లియర్గా చూడొచ్చు, 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి, తర్వాత ఇంకా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండండి. అలోవెరాలో మన స్కిన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉంటాయి. యాక్నీ ప్రాబ్లం తగ్గిస్తుంది, స్కిన్ మీద మొటిమలు మచ్చలు ఉంటే తగ్గిస్తుందండి. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన రోజ్ ఆయిల్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. దీంతో నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి చిన్న స్పూన్ అండి, నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 యాడ్ చేస్తున్నానండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అవన్నీ యాడ్ చేయండి. కొంచెం నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళైతే 2 యాడ్ చేసుకోండి, పర్లేదు, అది మీ చాయిస్ అండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో నేను రోజ్మేరీ ఆయిల్ 4 డ్రాప్స్ యాడ్ చేశాను. రోజ్మేరీ ఆయిల్ మన స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, ఇచ్చింగ్ ప్రాబ్లం తగ్గించడంలో చాలా బాగా వర్క్ చేస్తుందండి. మీరు కంపల్సరీ రోజ్మేరీ ఆయిల్ని వాడి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రైస్ క్రీమ్ని మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ మీద మంచిగా అప్లై చేసి మసాజ్ చేయండి. 2 మినిట్స్ జెంటిల్గా మసాజ్ చేయండి. 1 వీక్లో మీ స్కిన్ మీద మచ్చలు, మొటిమలు పోయి క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ చూస్తారండి. ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి రైస్ క్రీమ్ వల్ల. మీరు ఇందులో ఎటువంటి డౌట్ పడకుండా అప్లై చేసి చూడండి. ఈ క్రీమ్ని మీరు నైట్ పడుకునే ముందు ఈ విధంగా జెంటిల్గా అప్లై చేసి మసాజ్ చేయండి. మీరు 1 వీక్లో నిజంగా మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో అవటం చూస్తారు. అదేవిధంగా మచ్చలు, మొటిమలు పోయి క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ వస్తుందండి. మీ స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లో వర్క్ చేయటం వల్ల మీ స్కిన్ న్యాచురల్గానే మెరుగుపడుతూ ఉంటుంది. మీరు 1 వీక్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.